అందరికీ నమస్కారం. నేను సనీరాజ్. ఐయామ్ ఎన్ అడ్వొకేట్, రిఫార్మర్, యాక్టివిస్ట్ అండ్ ఎన్ ఎడ్యుకేటర్. ఇండియాలో టొబాకో ప్రొడక్ట్స్ అండ్ ఆల్కహాల్ ప్రొడక్ట్స్ గురించి అడ్వర్టైజ్ చేయకూడదు. కానీ లాని బైపాస్ చేస్తూ ఆ బ్రాండ్ ఐడెంటిటీ కోసం మ్యూజిక్ సీడీస్ అండ్ వాటర్ బాటిల్స్ ద్వారా అడ్వర్టైజ్ చేస్తూ ఉంటారు. ఇలా అడ్వర్టైజ్ చెయ్యకూడని ప్రొడక్ట్స్‌ని వేరే ప్రొడక్ట్ ద్వారా అడ్వర్టైజ్ చేస్తే దాన్ని సరోగేట్ అడ్వర్టైజింగ్ అంటారు. ఇంపీరియల్ బ్లూ, కింగ్‌ఫిషర్ లాంటి లిక్కర్ బ్రాండ్స్ మ్యూజిక్ సీడీస్ అండ్ వాటర్ బాటిల్స్ ద్వారా అడ్వర్టైజ్ చేస్తున్నారు. రీసెంట్‌గా వైరల్ అవుతున్న యాక్టర్ బాలకృష్ణ గారి 'మ్యాన్షన్ హౌస్' అడ్వర్టైజ్‌మెంట్ చూసే ఉంటారు. 'మ్యాన్షన్ హౌస్' అంటే ఒక ఫేమస్ లిక్కర్ బ్రాండ్. కానీ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ అంటూ అడ్వర్టైజ్ చేస్తున్నారు. అందరికీ తెలుసు ఇది లిక్కర్ బ్రాండ్ అని. దీని గురించి సోషల్ మీడియాలో కూడా చాలా మీమ్స్ వస్తూ ఉన్నాయి. యాస్ పర్ ఇండియన్ లా, సరోగేట్ అడ్వర్టైజింగ్ ఈస్ ప్రొహిబిటెడ్. ఇట్ ఈస్ బ్యాన్డ్. సో, నేను సీసీపీఏ, ద సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీకి లెటర్స్ రాసాను. ఇన్వెస్టిగేట్ చేసి లా వయలేట్ చేసిన వాళ్ళని పనిష్ చేయాలి అని. 3 వై రెబెలియన్ యాక్టివిస్ట్స్ ఈ ఇష్యూ మీద ఫైట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్‌లో ఉన్న లెటర్ ప్రింట్ చేసి మీ నేమ్‌తో మీరు కూడా లెటర్స్ పంపించండి. బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ సోషల్ మూవ్‌మెంట్ అగెయిన్స్ట్ సరోగేట్ అడ్వర్టైజింగ్. ఇంకా లిక్కర్ అడ్వర్టైజ్‌మెంట్స్‌కి వస్తే ఇవి బ్యాన్ చేయడానికి రీజన్ ఉంది. మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ప్రతి సినిమాలో కూడా చూస్తున్నాం. డిసిప్లిన్డ్‌గా కన్జ్యూమ్ చేస్తే ఫైన్. బట్ చాలా మంది దీనికి అడిక్ట్ అయిపోతూ ఉంటారు. ముఖ్యంగా ఎంతోమంది మైనర్స్ అండ్ యూత్ బాగా ఇన్‌ఫ్లూయెన్స్ అవుతున్నారు. ఇంకా సొసైటీ ఆల్కహాల్ కన్జంప్షన్ మామూలే కదా! అందరూ తాగేదే కదా! అంటూ నార్మలైజ్ అయిపోతుంది. విచ్ ఈస్ వెరీ బ్యాడ్ ఫర్ ద ఫ్యూచర్. అట్‌లీస్ట్ ఇప్పుడు అలవాటు ఉన్న వాళ్ళని వదిలేసినా నెక్స్ట్ జనరేషన్స్ ఈ ఇంటాక్సికేటెడ్ డ్రింక్స్‌కి అట్రాక్ట్ అవ్వకుండా మనం నెసెసరీ రిఫార్మ్స్ తీసుకురావాలి. జోము, నరసింహ, బాబు వీళ్ళ పేర్లు ఎప్పుడైనా విన్నారా? మా ఇంటి ముందున్న మున్సిపల్ క్వార్టర్స్‌లో గత 8 నెలల్లో ఆల్కహాల్ కన్జంప్షన్ వల్ల ఆర్గాన్స్ పాడై చనిపోయిన వాళ్ళు. ఏజ్ కూడా తక్కువే. 25 ఇయర్స్ లోపే ఉంటుంది. లిక్కర్ తయారు చేసేవాళ్ళు, అది అమ్మేవాళ్ళు, అది ప్రమోట్ చేసేవాళ్ళు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉంటున్నారు. ఏసీ కార్‌లో తిరుగుతున్నారు. ఎన్ని కోట్లు ఖర్చయినా హాస్పిటల్ ట్రీట్‌మెంట్ తీసుకోగలరు. కానీ రోజు కూలికి పనిచేసే మామూలు మనుషులే ప్రాణాలు పోగొట్టుకునేది. ఎంతో మంది చనిపోతున్నారు. క్రైమ్స్ అండ్ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ డైరెక్ట్ గానో, ఇండైరెక్ట్ గానో ఆల్కహాల్ కన్జంప్షన్‌కి రిలేట్ అయ్యుంటున్నాయి. అలాంటిది ఒక ఎమ్మెల్యే పబ్లిక్ రిప్రజెంటేటివ్ అయ్యుండి, ఇలాంటి బ్రాండ్స్‌ని ప్రమోట్ చేయడం చాలా దురదృష్టకరం. రీసెంట్‌గా ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన విషయాన్ని విమర్శిస్తూ మాజీ ముఖ్యమంత్రి అన్నారు. తాగి అసెంబ్లీకొచ్చారు అని. లిక్కర్ బ్రాండ్స్‌ని ఇండైరెక్ట్‌గా ప్రమోట్ చేసే ఆయన మీద ఇలాంటి ఆరోపణ వచ్చిందంటే నిజమేనేమో అన్న సందేహం కూడా వస్తుంది. ఇంకా రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేసినట్టు అసెంబ్లీ బయట కూడా బ్రెత్ అనలైజర్‌లు పెట్టుకోవాలేమో. తెలుసా? మన రాజ్యాంగంలో కూడా రాసుంది. ఆర్టికల్ 38 ప్రజా సంక్షేమం ప్రభుత్వం యొక్క బాధ్యత. ఆర్టికల్ 47 వైద్య ప్రయోజనాలకై తప్ప ఆరోగ్యానికి హాని కలిగించే, మత్తు కలిగించే మరియు మాదక ద్రవ్యాలు తీసుకోవడాన్ని నిషేధించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి అని. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఈ ఆర్టికల్ గురించి డిస్కస్ చేసినప్పుడు అన్నారు. ఇంటాక్సికేటింగ్ డ్రింక్స్ వల్ల మనిషి రైట్ ఆర్ రాంగ్ తేడా మర్చిపోయి తప్పు చేయడానికి అవకాశం ఎక్కువుంటుంది. సో, పబ్లిక్ హెల్త్‌ని దృష్టిలో పెట్టుకొని కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ 47 ఉంచారు. అలాంటిది ఇప్పుడు లిక్కర్ రెవెన్యూ మీద స్టేట్ గవర్నమెంట్స్ డిపెండ్ అవుతున్నాయంటే, అది విజనరీ లీడర్‌షిప్ కాదు. ఇది జస్ట్ ఎ లేజీ అండ్ అన్ ఇన్‌కాంపిటెంట్ అడ్మినిస్ట్రేషన్. కాన్స్టిట్యూషన్ లెటర్ అండ్ స్పిరిట్ అవగాహన కలిగిన వాళ్ళని, రాజ్యాంగ నిర్మాతల ఆశయాలను ముందుకు తీసుకెళ్లే వాళ్ళని చట్టసభలోకి పంపించినప్పుడే దేశం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడుతుంది. సో, ద బాటమ్ లైన్ ఆఫ్ ద స్టోరీ, సరోగేట్ అడ్వర్టైజ్‌మెంట్స్ మీద ఫైట్ చేద్దాం.
ఆర్టికల్ 47 చెప్పినట్టు మద్యపాన నిషేధం కోసం పోరాడదాం. సీ యూ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో. జై హింద్.